ఐఎంఏ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో ఫ్రమ్ ఎవిడెన్స్ టు ఎక్సలెన్స్ ఇన్ క్లినికల్ ప్రాక్టీస్ అనే అంశంపై నిర్వహించిన సిఎంఈ వర్క్షాప్ విజయవంతమైంది. ఈ సిఎంఈ కార్యక్రమానికి ఐఎంఏ కాకినాడ అధ్యక్షులు ఆర్గనైజింగ్ చైర్పర్సన్ డాక్టర్ కడా వెంకటరమణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పివి నిశాంత్ ఆధ్వర్యంలో అకాడమిక్ గా సమర్థవంతంగా నిర్వహించారు. కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఐవీరావు, డాక్టర్ బాబ్జీ, డాక్టర్ రాఘవేంద్రరావు హాజరై నిరంతర వైద్య విద్య ప్రాముఖ్యతను వివరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పరిశీలకులు డాక్టర్ జిఎస్ మూర్తి సీఎం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈసీఎంఈలో ఆధునిక వైద్య విధానాలు, తాజా పరిశోధనల ఆధారంగా క్లినికల్ ప్రాక్టీస్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై ప్రముఖ నిపుణులు లోతైన ఉపన్యాసాలు అందించారు. మధ్యాహ్నం నిర్వహించిన హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్స్ ఫాస్ట్ అల్ట్రాసౌండ్, ఈసీజీ, ఎకో, బిఎల్ఎస్, ఏసీఎల్ఎస్ వైద్యుల నుండి విశేష స్పందన పొందాయి. ఈ సందర్భంగా ఐఎంఏ కాకినాడ కార్యదర్శి డాక్టర్ ఎస్సీహెచ్ఎస్ రామకృష్ణ మాట్లాడుతూ వైద్య రంగంలో వేగంగా మారుతున్న పరిణామాల దృష్ట్యా ఇలాంటి సీఎంఈలు వైద్యుల వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో పాల్గొన్న వైద్యుల సహకారం, స్పీకర్లు, వాలంటీర్ల కృషి అమూల్యమైనది అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్పీకర్లు, చైర్పర్సన్లు, వాలంటీర్లు మరియు పాల్గొన్న వైద్యులందరికీ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సౌజన్యంతో కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటే 1 డే కంప్లీట్ సిఎంఈ మార్నింగ్ 8 o'clock నుంచి 5 వరకు వివిధ టాపిక్స్ మీద, అంతేకాకుండా కొన్ని వర్క్షాప్స్ అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ అండ్ 2D ఈకో, ఈసీజీ, అల్ట్రాసౌండ్ వీటి మీద వర్క్షాప్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల లేటెస్ట్ డెవలప్మెంట్స్ దీంట్లోని మెడిసిన్లోని వైద్యులందరూ తెలుసుకుని దీనికి ఏపీ మెడికల్ కౌన్సిల్ 2 క్రెడిట్ అవర్స్ను కూడా కేటాయించడం జరిగింది. మాకు డాక్టర్ జిఎస్ మూర్తి గారు ఏపీఎంసీ అబ్జర్వర్ కింద వచ్చి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అంతేకాకుండా వివిధ టాపిక్స్, ముఖ్యంగా జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అని జంతువుల నుండి మానవులకి అవయవాలు మార్చడం, వీటి మీద మంచి అవగాహన అది కల్పించడం జరిగింది. దీనికి సుమారుగా 300 పైన వైద్యులు రిజిస్ట్రేషన్ అది చేయించుకొని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడం జరిగింది. ట్రస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో డేలాంగ్ సిఎంఈ అంటే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు డేలాంగ్ సిఎంఈ పెట్టడం జరిగింది. దీనికి ఏపీ మెడికల్ కౌన్సిల్ వారు 2 క్రెడిట్ అవర్స్ అలాట్ చేయడం జరిగింది. ఈ ఫంక్షన్కి, ఈ సిఎంఈకి నేను అబ్జర్వర్గా ఏపీ మెడికల్ కౌన్సిల్ తరఫున రావడం జరిగింది. అదే కాకుండా నేను ఈ ఆర్గనైజేషన్ కమిటీలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను. సో ఈ ప్రోగ్రాంలో అత్యద్భుతమైన టాపిక్స్ అంటే రెవల్యూషనరీ టాపిక్స్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫ్రమ్ హ్యూమన్ టు యానిమల్ టు హ్యూమన్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్. అలాగే డిఫరెంట్ వెరైటీ టాపిక్స్ అన్నీ కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది. ఇది ఇంచుమించు 250 నుంచి 300 మంది డెలిగేట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.